సాధారణంగా అన్ని గుళ్ళల్లో పాలరాతి కాంస్య విగ్రహాలు మనకు కనిపిస్తుంటాయి. అయితే ఈ పాలజ్ దేవాలయంలో మాత్రం మనం చూస్తున్నటువంటి ఈ గణేష్ విగ్రహం కర్రతో తయారు చేయబడింది. దీని వెనుక ఒక పెద్ద కథనే ఉందని ఇక్కడ స్థానికులు చెప్తున్నారు. 1947-48 ప్రాంతంలో ఈ ప్రాంతంలో పెద్దగా కరువు కాటకాలు వచ్చాయని, అంతేకాకుండా ఈ ప్రాంతంలో కలరా వ్యాధి సోకడంతో వందల సంఖ్యలో ఈ ప్రాంత ప్రజలు చనిపోయినట్టుగా చరిత్ర చెప్తుంది. అయితే గణేష్ ఉత్సవాల సందర్భంగా గణేష్ ఉత్సవాలు పూర్తయిన 10 రోజుల తర్వాత ఈ యొక్క గణేష్ విగ్రహాన్ని పక్కన ఉన్నటువంటి గోదావరిలో నిమజ్జనం చేయడం ద్వారానే తమకు ఇట్లాంటి పరిస్థితులు ఏర్పడ్డాయని భావించినటువంటి ఈ ప్రాంత ప్రజలు ఒక కర్ర విగ్రహాన్ని ఏర్పాటు చేసి శాశ్వతంగా ఇక్కడే తమ గ్రామంలో ఉంచుకునే విధంగా ఒక ఆలోచన చేశారు. ఆ ఆలోచన రూపమే ఈ యొక్క పాలజ్ దేవాలయం. మహారాష్ట్రలోని పాలజ్లో కర్ర గణపతిని ప్రతిష్ఠించడం వెనుక పెద్ద కథే ఉంది. 1947-48 ప్రాంతంలో తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లోని నిజామాబాద్, ఆదిలాబాద్, నాందేడ్, యావత్మాల్ జిల్లాల పరిధిలో తీవ్ర కరువు ఏర్పడింది. ప్రజలు తిండి కూడా తినలేని దౌర్భాగ్య పరిస్థితుల్లో ఉన్నారు. అదే సమయంలో ఈ ప్రాంతంలో కలరా ప్రబలడంతో వందలాది మంది చనిపోయారు. దేశం మొత్తం స్వాతంత్ర సంబరాల్లో మునిగితే నిజాం పాలనలోని ఈ ప్రాంత ప్రజలు గడ్డు పరిస్థితులను ఎదుర్కొన్నారు. ఈ సమయంలోనే ఈ ప్రాంత వాసులంతా కలిసి దీనికి కారణం ఏమిటా అని ఆలోచించారు. ప్రతి ఏటా గణనాథుణ్ణి విసర్జించడం వల్లే ఈ పరిస్థితి దాపరించిందని నిర్ణయించిన గ్రామస్తులు శాశ్వతంగా వినాయకుణ్ణి ఉంచేలా ఉత్సవాలు నిర్వహించాలనుకున్నారు. దీంతో కొయ్య బొమ్మలకు ప్రసిద్ది చెందిన నిర్మల్ వెళ్లి కర్ర గణపతి చేయించారు. ప్రముఖ నకీషి గుండయ్య ఈ కర్ర గణపతిని తయారు చేశాడు. 1948లో కేవలం 51 రూపాయలకు మాత్రమే ఈ కర్ర వినాయకుడు రూపుదిద్దుకున్నాడు. నిర్మల్ అటవీ ప్రాంతంలో దొరికే నాణ్యమైన కలపతో 4 అడుగుల ఈ విగ్రహం తయారైంది. దీన్ని పాలజ్ గ్రామానికి తీసుకెళ్తూ ఉండగా మార్గమధ్యంలో నిర్మల్ వాసులు, భైన్సా వాసులు ఈ విగ్రహం తమదేనని అడ్డుకున్నారు. అయితే ఎట్టకేలకు పాలజ్ చేరుకున్న కర్ర గణపయ్య సంకట విమోచన గణపతిగా కొలువయ్యాడు. ఈ విగ్రహం ఏర్పాటు వెనుక మరో కథ కూడా ప్రాచుర్యంలో ఉంది. కరువు సమయంలో వినాయకుణ్ణి నిమజ్జనం చేయడానికి గోదావరిలో నీళ్లు లేకపోవడంతో బురదకుంటలో విసర్జించారట. ఇలాంటి పరిస్థితి మరెప్పుడూ రాకూడదనే కర్ర గణపతిని ప్రతిష్ఠించారని చెబుతారు గ్రామస్తులు. కథ ఏదైనా ఈ గణపయ్య వచ్చాక కరువు పోవటమే కాక ఈ ప్రాంతం సుఖ సంతోషాలతో కళకళ్లాడింది. దీంతో చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల సంఖ్య క్రమంగా పెరిగింది. ఈ ఆలయాన్ని స్ఫూర్తిగా తీసుకున్న భైన్సా వాసులు తమ ప్రాంతంలో కూడా ఇలాంటి కర్ర గణపతిని ప్రతిష్ఠించుకున్నారు. గణపతి నవరాత్రుల్లో మాత్రమే ఈ కర్ర స్వామిని బయటకు తీసుకొస్తారు. ఉత్సవాలు ముగిసిన తరువాత ప్రధాన గుడికి వెనుక ఉన్న ఓ గదిలో ఓ బీరువాలో దాచిపెడతారు. నిత్య పూజలు, అభిషేకాలు చేయాల్సి వస్తే కర్ర పాడై విగ్రహం పనికి రాకుండా పోతుందనే ఈ నిర్ణయం తీసుకున్నారు గ్రామస్తులు. నవరాత్రుల సమయంలో కర్ర గణపయ్య ముందు ఓ చిన్న మట్టి వినాయకుణ్ణి కొలువుదీర్చి దాన్ని మాత్రమే గోదావరిలో నిమజ్జనం చేస్తారు. ఆ తరువాత ఆ నీటిని తెచ్చి కర్ర గణపయ్యపై చల్లుతారు. అంతటితో నిమజ్జన కార్యక్రమం ముగిసిపోతుంది. అనంతరం సురక్షితంగా విగ్రహాన్ని బీరువాలోకి తరలిస్తారు. ఈ కర్ర గణపయ్యను దర్శించుకుంటే ఎలాంటి కోరికలైనా తీరుతాయంటారు భక్తులు. నవరాత్రుల్లో అయితే స్వామి కరుణ మరింతగా ఉంటుందంటారు. ఉత్సవాల సమయంలో ఇక్కడికొచ్చే భక్తులకు బూందీ లడ్డు, పులిహోర ఉచిత ప్రసాదంగా ఇస్తారు. మంచినీటి కోసం ఓ ప్యూరిఫైడ్ ప్లాంట్ నిర్మాణం చేసింది ఆలయ కమిటీ. ఇక 2 విశాలమైన భోజనశాలలు, తాజాగా విశ్రాంతి గదులు నిర్మించారు. కొత్తగా ఊరేగింపు రథాన్ని కూడా తయారు చేశారు. ఇక ఈ 10 రోజుల పాటు ప్రత్యేక పూజలు, అభిషేకాలు, యజ్ఞాలు నిర్వహిస్తారు అర్చకులు. ఆదిలాబాద్ జిల్లా సరిహద్దులో ఉండే పాలజ్ కు భైన్సా మీదుగా వెళ్లాల్సుంటుంది. హైదరాబాద్, నిజామాబాద్ల నుంచి భైన్సాకు బస్సు సర్వీసులు చాలా ఉన్నాయి. భైన్సాకు కేవలం 24 కిలోమీటర్ల దూరంలోనే ఉంది పాలజ్ కర్ర గణపయ్య ఆలయం. హిందూ సమాజాన్ని ఒకటి చేయాలని, హిందువులంతా కలిసి ఉండాలని వివేకానందుడు చెప్పిన స్ఫూర్తితో గణేష్ ఉత్సవాలు నిర్వహించడం భారతదేశంలో ఆనవాయితీగా వస్తుంది. ఈ నేపథ్యంలో ప్రపంచంలోని హిందూ సమాజం అంతా కూడా గణేష్ ఉత్సవాల్ని ఘనంగా నిర్వహించడం ఒక పెద్ద పండగ వాతావరణంలా ఉంటుందని అందరూ చెప్తుంటారు. అయితే పాలజ్లో గణేష్ ఉత్సవాలను తిలకిస్తే మనకు ఆ సంబరాలు నేరుగా కనిపిస్తాయి. కర్ర విగ్రహాన్ని దర్శించేందుకు, కర్ర వినాయకుడిని దర్శించేందుకు మారుమూల ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి జనం తండోపతండలుగా తరలి వస్తుంటారు. తమ మొక్కుల్ని తీర్చుకోవడంతో పాటు కొత్తగా ముడుపుల్ని కట్టడం ఇక్కడికి వచ్చేటువంటి భక్తుల సాంప్రదాయం. అయితే ఎవరిని నిరాశపరచకుండా అందరి మొక్కుల్ని తీర్చే గణనాథుడిగా పేరినటువంటి పాలజ్ గణేష్ను దర్శించడం
ఈ ఉత్సవాల్లో ఒక ప్రత్యేక అంశంగా మిగిలిపోతుంది. కెమెరా పర్సన్ మహేందర్తో రజనీకాంత్ ఫర్ ఎక్స్ప్రెస్ టీవీ, ఆదిలాబాద్.